నమస్తే. మావోయిస్ట్ పార్టీ, తెలంగాణ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ కాసేపటి క్రితమే ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల మావోయిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వాలు అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మావోయిస్టుల పైన మావోయిస్టులని మరొక పక్కన చర్చల పేరుతోనే చంపుకుంటూ ఒక పక్కన కాల్పులు జరుపుతూ అమాయకమైనటువంటి మావోయిస్టులను చంపుతున్నారంటూ 20వ తారీఖున ఈ నెల 20వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిస్తూ మావోయిస్ట్ పార్టీ సంబంధించినటువంటి ఒక లేఖ అయితే విడుదల చేయడం జరిగింది. ఆపరేషన్ కగార్ పేరుతోటి వందలాది మంది మావోయిస్టులని అలాగే గిరిజనులను కూడా చంపుతున్నారంటూ చాలా రోజులుగా మావోయిస్టులు అలాగే మావోయిస్టు సంబంధించినటువంటి పార్టీకి సానుభూతి పరులంతా కూడా ఒక పక్కన కేంద్రం ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ని విరమింపజేసుకొని మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నది. కానీ ఎప్పటికప్పుడు మరి ఒక పక్కన కేంద్రం ఆపరేషన్ కగార్ను మాత్రం నిలిపేదే లేదు. వచ్చే మార్చి కల్లా మావోయిస్టులు లేనటువంటి దేశాన్ని మేము తయారు చేస్తామంటూ అమిత్ షా చెప్పడం. సో ఇదంతా చూసినట్టయితుంటే ఇప్పట్లో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏరివేత అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని కేంద్రం మరి ఇదొక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఎక్కడికక్కడ మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా అడవులను కూడా జల్లడ పడుతున్నటువంటి ఆ సంబంధించినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని మేము 20వ తారీఖున ఇటీవల జరిగినటువంటి మావోయిస్టులని 7గురిని ఎవరైతే పోలీసులు కాల్చి చంపారో వీటికి నిరసనగా మేము బంద్ను పాటిస్తూ ఉన్నాం. ఈ బంద్ని ప్రశాంతంగా జరపాలని చెప్పేసి ఆంధ్ర అలాగే తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళకి 20వ తారీఖున బంద్ను పాటించాలంటూ ఆ మావోయిస్టులు రాసినటువంటి ఆ ఉత్తర్వులో మాత్రం మావోయిస్టులు రాసినటువంటి ఆ లేఖలో స్పష్టంగా కనబడతా ఉంది. మావోయిస్టుల లేఖను కనుక ఓసారి చూసుకున్నట్టయితే భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ఈ యొక్క లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ మావోయిస్టుల లేఖ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి జగన్ నుంచి ఈ యొక్క లేఖ కూడా రావడం జరిగింది. ఈయనే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి. ఇక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పత్రిక ప్రకటన భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఫాసిస్టు కగారు దాడిని ఖండిస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ను జయప్రదం చేయండి. 45 ఏళ్ల సుదీర్ఘ విప్లవోద్యమ అనుభవం కలిగిన సీనియర్ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ టిఎల్ఎన్ఎస్ చలం అలియాస్ ఆనంద్ సుధాకర్ గౌతమ్, 30 ఏళ్ల విప్లవోద్యమ అనుభవం కలిగిన కామ్రేడ్ మైలారపు అడెల్ అలియాస్ భాస్కర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు 7గురిని క్రూరంగా హత్య చేసిన ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండించండి అని చెప్పేసి ఈ యొక్క లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రియమైన ప్రజలారా, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మిస్తామని 2024 జనవరి నుండి ఆపరేషన్ కగారు పేరుతో దేశంలోని మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలన్నిటిలో తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తూ నరసంహారాలను కావిస్తున్నది. అటవీ సంపదను, ఖనిజ సంపదను, కార్పొరేట్ శక్తులను అప్పగించే ఏకైక లక్ష్యంతో అటవీ ప్రాంతంలోని ఆదివాసులపై వారికి అండగా ఉండే మావోయిస్టు పార్టీపై వరుసగా దాడులు చేస్తూ 550 మందికి పైగా హత్యలు చేసింది. మే 21న మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ నంబాల బసవరాజుతో పాటు 21 మంది కామ్రేడ్స్ను పొట్టపెట్టుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జూన్ 3వ తేదీ నుండి నేషనల్ పార్కులో మరొక చుట్టువేత దాడిని నిర్వహించి 7గురి కామ్రేడ్స్ను హత్య చేసింది. జూన్ 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు వారం రోజుల పాటు నేషనల్ పార్క్ ఏరియా అంతటా ఏరియా డామినేషన్ చేస్తూ వేల సంఖ్యలో బలగాలు చుట్టుముట్టి పెద్ద ఎత్తున జల్లెడ పట్టాయి. అన్నాపూర్ గుట్టలను జూన్ 4న బలగాలు మోహరించి చుట్టుముట్టి దాడికి పూనుకున్నాయి. జూన్ 4 రాత్రి చిమ్మ చీకటిలో దళం కామ్రేడ్ రిట్రీట్ అవుతున్నప్పుడు దారి తప్పిన కామ్రేడ్ గౌతమ్ దళం నుండి విడిపోయాడు. జూన్ 5న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యన ఒంటరిగా ఉన్న కామ్రేడ్ గౌతమ్ను శత్రు బలగాలు చుట్టుముట్టడంతో వారితో పోరాడుతూ కామ్రేడ్ గౌతమ్ అమరుడయ్యాడు. కామ్రేడ్ గౌతమ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని సత్యవోల్ గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో 6వ సంతానంగా 1957 జూలై 4వ తేదీన జన్మించాడు. విజయవాడలో ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో చదువుతూ ఆర్ఎస్యులో చేరి విప్లవ బాట పట్టి 1981లో పూర్తికాలం కార్యకర్తగా తన కృషిని మొదలుపెట్టాడు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ, అటవీ ప్రాంతాలలో పనిచేస్తూ 1997లో రాష్ట్ర కమిటీ సభ్యుని స్థాయికి ఎదిగాడు. 2001 ఏఓబి స్పెషల్ జోన్ ఏర్పడినప్పుడు అక్కడికి బదిలీ అయి సెక్రటేరియట్ మెంబర్గా
ఏఓబి సెక్రటరీగా తన సేవలు అందించాడు. 2004లో ఆంధ్ర ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ చర్చలు జరిపినప్పుడు సుధాకర్ పేరుతో మావోయిస్టు పార్టీ ఏఓబి ప్రతినిధిగా పాల్గొన్నాడు. 2009 నుండి అమరుడు అయ్యే వరకు క్రాంతి పత్రిక సంపాదకుడిగా, రాజకీయ గురువుగా తన సేవలను అందించాడు. జూన్ 6వ తేదీన పెద్ద కాక్లేర్ గ్రామ సమీపంలో ఉన్న మరొక దళంపై శత్రు బలగాలు దాడి చేసినప్పుడు వారితో పోరాడుతూ కామ్రేడ్ భాస్కర్ అమరుడయ్యాడు. కామ్రేడ్ భాస్కర్ పేద రైతంగా దళిత కుటుంబంలో పుట్టి పెరిగాడు. ఇంటర్మీడియట్ చదువుతూ ఆర్ఎస్యులో పనిచేశాడు. 1995లో పూర్తి కాలంగా కార్యకర్తగా పార్టీలో భర్తీ అయి ఉమ్మడి ఆదిలాబాద్ ప్లాటూన్లో పనిచేశాడు. ఉమ్మడి ఆదిలాబాద్ డివిజన్ కమిటీ డివిసిఎంగా పనిచేశాడు. 2015లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొమరం భీం మంచిర్యాల డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉంటూ తన బాధ్యతలను నిర్వహిస్తూ అమరుడయ్యాడు. జూన్ 6, 7వ తేదీలలో కామ్రేడ్ రైని నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అనారోగ్య కారణంగా ఇరుపగట్ట గ్రామంలో నిరాయుధంగా ఉన్నప్పుడు పోలీసులు పట్టుకొని హింసించి హత్య చేశారు. కొమరం భీం మంచిర్యాల డివిజన్కి చెందిన సభ్యులు కామ్రేడ్ సంతోష్, భాస్కర్ ఘాట్, కామ్రేడ్ రజని, నేషనల్ పార్క్ ఏరియా 2 పిఎల్ సభ్యుడు కామ్రేడ్ లాల్సు, కుడియం మహేష్ ఇరుపుగట్ట గ్రామస్తులను పట్టుకొని హత్య చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు వరుస దాడులు చేస్తూ మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని చంపుతూ మరొక వైపు శాంతి చర్చల నాటకం ఆడుతుంది. గతంలో చర్చల ప్రతినిధిగా వచ్చిన కామ్రేడ్ సుధాకర్ను కూడా చంపింది. ప్రభుత్వం చేస్తున్న బూటకపు చర్చల నాటకాన్ని ఎండగడుతూ కగారు దాడులను వ్యతిరేకిస్తూ జూన్ 20వ తేదీన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో బంద్ను పాటించాలని అందరికీ పిలుపునిస్తున్నామని చెప్పేసి జగన్ మావోయిస్టు అధికార ప్రతినిధి ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది. ఇటీవల కొన్ని దాడులను ఉద్దేశిస్తూ మొన్న జరిగినటువంటి మావోయిస్టులని 7గురిని కాల్చి చంపినటువంటి ఘటనను ఉద్దేశిస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీకి అందించినటువంటి సేవలను మరోసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళకు సంబంధించినటువంటి చనిపోయినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువ మొత్తంలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రాంతంలో సైతం కూడా ఈ నెల 20వ తేదీన బంద్ పాటించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా మావోయిస్టుల పైన ఈ దమనకాండని ఆపాలని చెప్పేసి ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక పక్కన మావోయిస్టులను చంపుతూ మరొక పక్కన అమాయకమైనటువంటి గిరిజనులను కూడా చంపడం ఇది అన్యాయమైనటువంటి చర్య. ఇది భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఫాసిస్ట్ కగార్ని కూడా మేము ఈ దాడిని కూడా ఖండిస్తా ఉన్నాం. ఆపరేషన్ కగార్ని ఇది ఇప్పటికైనా విరమింపజేసుకోండి. 20వ తారీఖున ఈ సంబంధించినటువంటి బంద్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పేసి జగన్ అయితే ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. చూస్తూనే ఉండండి మనతో.